మొన్న జరిగినటువంటి వరదలు మనం చూసాం. ఖమ్మం కానీ అటు ఆంధ్రప్రదేశ్ కానీ అతలాకుతలం అయిపోయినాయి. సో ఇదే అంశంలో ఇదే రాజకీయ విధంగా దీన్నే రాజకీయ కోణంలో వాడుకుందామని జగన్మోహన్ రెడ్డి కొన్ని బోట్లని వదిలేసి ఏదైతే ప్రకాశం బ్యారేజ్ని కూలగొట్టేద్దాం, అక్కడ ఉన్నటువంటి ఒక 5-6 ఊళ్ళని లేపేసి శవరాజకీయాలు చేద్దామని ప్లాన్ చేశారని చెప్పేసి టీడీపీ ముఖ్యంగా అలిగేషన్ చేసింది. దీంట్లో నిజాలు ఏంటి సార్ ఒక్కసారి? ఇప్పుడు 30 టన్నులకు సంబంధించిన బోట్లు 3 వదిలేరు అన్నారంటే సుమారు 100 టన్నులు పైచిలుకని. 100 టన్నులు వచ్చి కడితే ఖచ్చితంగా పిల్లర్కైతే డ్యామేజ్ జరుగుతుంది. అది ఎంత డ్యామేజ్ అంటే పిల్లర పడిపోయే డ్యామేజా కాదా అనేటువంటిది నిపుణుల పర్యవేక్షణలో దర్యాప్తు చేసి మాత్రమే చెప్పాలి. బోట్లు ఆ వరద ఉధృతి తట్టుకోలేక ఒడ్డును కడితే కొట్టుకుంటూ వచ్చినాయా లేదా మానవ కుచ్చితత్వంతోనే దాన్ని వదిలేరా అనేటువంటిది దర్యాప్తు సంస్థలే తెలియచేయాలి. అవేమీ చెప్పకముందే ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారు నాకు వ్యతిరేకం అనుకో, జగనే పంపాడు బోట్లు అంటే కొంత హుందాగా ఉండదేమో కదన్న. రంగులు కూడా ఉన్నాయి కదా దాని మీద, రంగులు తప్పే ఉందన్న. అది కూడా వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఏదైనా డ్యామేజ్ చేయాలన్నప్పుడు ఏ ఆర్డెక్సో పురమాయించుకుంటాడు. డ్యామేజ్ చేయాలంటే ఇంకేదైనా మాట్లాడాలి చూస్తారు. బోట్లు వదిలి బోట్లతోనే చేయాలన్నది నాకెందుకో కన్విన్సింగ్ అనిపించలే, నాకు వ్యక్తిగతంగా అనిపించలా. దాన్ని ఏదైనా ఆధారభూతంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొడదామని ఆ వ్యక్తి దగ్గర ఎవరైనా ఎమ్మెల్యే ఆస్పిరెంటో గత మాజీ ఎమ్మెల్యే ఇదిగో ఈ ఆధారాలు పక్కన చేశాడని చెప్పి మనం కోరిలేట్ చేస్తూ కేసు రూపంలో ప్రూవ్ చేస్తే అప్పుడు అందరూ ఏకీపించాలి. నందిగం సురేష్ ఇంకా చాలా మంది వ్యక్తులు దాని వెనకాల ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సరే అన్న, ఆధారాలు ఇటుకూడి బయటకు వచ్చినాయి అనుకో, అప్పుడు ఎలాగ మన అందరం ఒప్పుకోక తప్పదుగా. మన వ్యక్తిగతమైన అభిప్రాయాలు ఏమన్నా మనందరం చట్టరీత్యా గౌరవించాలనుకున్నప్పుడు, చట్టాన్ని గౌరవించాలన్నప్పుడు పోలీసులు దర్యాప్తు రిపోర్ట్ ఇచ్చారనుకో, అది స్టాండ్ సస్టైన్ అయిందనుకో, ఎన్ని సంవత్సరాల కానీ శిక్ష పడాలిగా. అట్లాంటి అకృత్యాలకు నిజంగా ఎవరైనా పాల్పడి ఉంటే అంతకంటే హీనమైన చర్య లేదు. దేశద్రోహంతో ముడిపెట్టాలి. దేశద్రోహం కంటే హీనం కదన్న. ఆ వరదల్లో నిజంగా అట్లాంటి అకృత్యానికి ఇప్పటికైతే మనుషులు ఎవరో చేశారని నేను అనుకోట్లా, చేసి ఉంటే అంతకంటే నీచమైన పని ఉంటుంది నిజంగా. రైట్. ఇక ముఖ్యంగా చూసుకుంటున్నా ఏదైతే ఈ 100 రోజుల పాలన, సరే 100 రోజులు మనం మీరు ఇందాక మంచి మాట చెప్పారు, 100 రోజుల్లో జడ్జ్ చేయాల్సి అంత ఇది ఉండదు. ఎందుకంటే దాంట్లో ఉన్న లోటుపాట్లను తెలుసుకోవడానికే మనకి ఒక సంవత్సరం ఈజీ అయిపోద్ది. సో నిజంగానే ఏంటి సార్ అసలు నిజంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి మా ఆంధ్రప్రదేశ్ బాగుపడద్దని మీరు అనుకుంటున్నారా? చూడాలన్నా ఇందాక మీరే చెప్పారు ప్రశ్నలు ఉన్న జవాబు కింద. ఒక సంవత్సర కాలంలో మనకు ప్రధానమైనటువంటి విషయం ఏమర్థం అవుద్ది, ఇచ్చిన హామీ అమలైందా అవలేదా. ఒకవేళ హామీ అమలు చేయకపోతే ఆ డబ్బుల్ని వేరే ఏదన్నా ప్రజా ప్రయోజనార్థం సమగ్రాభివృద్ధి కోసం ఖర్చు చేశారా, అలాగే ఉద్యోగ అవకాశాలు ఎంత కల్పించారు, లా అండ్ ఆర్డర్ ఎంత చక్కగా మెయింటైన్ అయ్యింది, ప్రభుత్వం తీసుకున్న శాశ్వత ప్రాతిపదిక నిర్ణయాలు ఎన్ని, అమరావతి కాకుండా ఇతర ప్రాంతాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఎంత, కూటమి సఖ్యత ఎంత, ప్రజలకు జరిగిన మేలు ఎంత, ప్రభుత్వ నిర్ణయాలు ఏమిటి, రాజకీయ కక్షలేంటి, ఇలా ఒక 40 అంశాల మీద ఏడాది కాలంలో ఒక 53 వారాల తర్వాత మనం ఏదన్నా మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. 48 నుంచి 53 వారాలు మనం వెయిట్ చేయాలి, సంవత్సరంన్నర వెయిట్ చేయకుండా మనం ఏం తొందరపడతాం, అనలేం కూడా. అంతే 40 అంశాలకు 48 వారాలు 53 వారాలు వెయిట్ చేయాలి. గతంలో వైసీపీ ప్రభుత్వం అప్పుడు కూడా 2019 ఎన్నికలైతే మీకు గుర్తుందో లేదో, 2021 వరకు నేను తీన్మార్ మల్లన్న ఆన్లైన్ లోన్ యాప్స్ ఈ కేసులు చేసుకుంటా పోయాను తప్ప చేయలేదు. సంవత్సరంన్నర తర్వాతే అసలు మరీ అధ్వానంగా ఉంటే మంత్రుల 2.0కు ముందు 1.0 గురించి ఏకరవి పెట్టడం మొదలెట్టి 2.0 దగ్గర దాగడం మీ అందరికీ అందుకు నీ వెయిట్ చేయాలన్న. వెయిట్ చేయకపోతే రాజకీయ పార్టీలు ఎటుకూడి విమర్శలు చేసుకుంటే గానీ మనం ప్రస్తుతానికి ఏ రాజకీయ పార్టీతో ఎఫిలియేట్ లేనప్పుడు బాధ్యతతో వ్యాఖ్యలు చేయాలి అంటే మనం ఖచ్చితంగా వెయిట్ చేయాలా, పరిశీలించి ఆధారభూతంగానే మాట్లాడాలి. ఒకవేళ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మీకు ఏ పార్టీతో సంబంధం లేదు అంటున్నారు కాబట్టి రేపు ఒకవేళ కూటమి సక్సెస్ కాకపోతే మీ యాక్షన్ ఎలా ఉండబోతుంది అని అందరూ ప్రశ్నిస్తాంగా. మీ స్థాయిలో మీరు ప్రశ్నిస్తారు. డెఫినెట్లీగా మీ అందరికి ఎంతో కొంత కాన్షియస్నెస్ ఉంటేనే మీడియా ఫీల్డ్లోకి వచ్చుంటారుగా, నేను లా ఫీల్డ్లోకి వచ్చుంటానుగా. కాన్షియస్నెస్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు అనుకున్న రీతిలో ప్రభుత్వం వెళ్ళకపోతే ప్రశ్నించడం అనేటువంటిది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగంతో కూడినటువంటి హక్కు. అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చినటువంటి రాజ్యాంగం ఏంటి? డిస్సెంట్ ఇన్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో నిరసన అనేటువంటిదే ప్రాథమిక పాత్ర పోషిస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా మనం ఆ నిరసన అనేటువంటి గళాన్ని వినిపించాల్సినటువంటి అవసరం వచ్చిన రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోజు మాట్లాడదాం. దానికి అర్థం ఉండాలి, ప్రజల నుంచి మద్దతు ఉండాలి.
ప్రజలు కోరుకోవాలి. ప్రభుత్వం తరపున మేము మాట్లాడలేకపోతున్నారని గొంతుకు ఉన్నది అన్నప్పుడు స్వచ్ఛందంగా మాట్లాడే మీలాంటి గొంతుకులు వస్తాయి, నాలాంటివి వస్తాయి, చాలామంది వస్తాయన్న. ప్రభుత్వం కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. డెమోక్రసీలో డిస్సెంటు, ఆ డెమోక్రసీలో రెబలియస్గా ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంటే వ్యతిరేకంగా మాట్లాడడం అనేటువంటిది రాజ్యాంగం కల్పించిన హక్కు. అయితే పరిధులతో కూడుకున్నటువంటిది. మరి ఎప్పుడైనా అట్లాంటి అవసరం వచ్చిన రోజు ఖచ్చితంగా మాట్లాడుకుందాం. ఓకే, ఫైనల్గా లాస్ట్గా మీరు ఈ హామీలు ఏదైతే సూపర్ 6 ఉందో ఇవన్నీ కూడా అమలు చేయడానికి కాస్త సాధ్యం కాదని చెప్పేశారు. అది అంత ఈజీ కాదన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు మీరు చేయకూడదని కూడా హితవు పలికారు. కానీ మరి నిజంగా మరి ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు దాకా చూస్తున్న కాడికైతే వచ్చే నెల నుంచి కూడా 50 ఏళ్ళ లోపల ఉన్నటువంటి వ్యక్తులకు 50 ఏళ్ళ కూడా పెన్షన్లు ఇస్తాం, 1500 రూపాయలు అన్నది నేను ప్రకటన చూశాను. నా ఆందోళన మొదటి నుంచి నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద 600 వ్యతిరేకమైన వీడియోలు చేసినప్పుడు నా ఆందోళన ఏంటంటే సమగ్రాభివృద్ధి అంటే రాష్ట్రం మొత్తం రవాణా వ్యవస్థలోనో, ఆరోగ్య వ్యవస్థలోనో, స్త్రీ శిశు సంక్షేమంలోనో, అలాగే విద్యా వ్యవస్థలోనో, ఆర్థిక వ్యవస్థలోనో, ఉద్యోగ కల్పనలోనో ఇలా సమగ్రంగా ఈ జనాల నుంచి వచ్చినటువంటి డబ్బులు ప్రజాధనాన్ని వేరియస్ ఆస్పెక్ట్స్ డెవలప్మెంట్కి కాకుండా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్కి పథకాల రూపంలో డబ్బుల్ని ఉచితాల కింద ఇవ్వడం అనేటువంటిది నేను వ్యతిరేకించిన వ్యక్తిని. మరి ఈరోజు నా ఆందోళన ఏంటంటే ఆ రోజు ఈ రోజైనా కూడా పెన్షన్ తీసుకునేటువంటి వ్యక్తులు పెన్షన్ వయసు ఏమో 58 నుంచి 60కి పెరిగింది. అంటే రిటైర్ అవ్వాల్సిన వాళ్ళ వ్యక్తుల వయసు ఏమో 58 నుంచి 60కి పెరిగింది. పెన్షన్ తీసుకోవాల్సిన వ్యక్తుల వయసు ఏమో 60 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళకి వచ్చింది. మరి ఇది ఎట్టు దారి తీస్తుంది? అదే పెన్షన్ ఎంత లేటుగా తీసుకుంటే అంత ఆరోగ్యవంతమైన సమాజం, అంత హేతుబద్ధమైన కష్టించే సమాజం ఉన్నట్టు కదా అర్థం. నేను 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి పెన్షన్ తీసుకునే సమాజంలో ఉంటే సమాజం ఎటుపోతుంది అనేది కూడా ఓ రకమైన ఆందోళన. ఉచితాలకు బాగా అలవాటు పడిపోతున్నారు అన్న. సంక్షేమం వేరు, ఉచితాలు వేరు అన్న. వెల్ఫేర్ ఈజ్ నాట్ ఫ్రీబీస్. ఓకే, ఫ్రీబీ అనేటువంటిది నిన్ను సోమరిపోతుంది. కానీ వెల్ఫేర్లో కూడా ఎక్కువ ఆశిస్తున్నారు కదా. ప్రజలు ఆశిస్తారులే అన్న, చెప్పాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంటుంది. ఇవాళ పరిపాలన అనేటువంటిది బాగా అందని ద్రాక్ష అయిపోయింది. డబ్బులు ఉన్న వాళ్ళ క్రేడ్ అయిపోయింది. 50 కోట్లతో ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే కింద కూడా పోటీ చేయలేని పరిస్థితి. ఇట్లాంటి దుస్థితిలో ఇంత కాస్ట్లీ అఫైర్స్లో అధికారం లేకపోతే బతకలేనటువంటి పరిస్థితుల్లో మనం ఇంతకంటే గొప్ప ఆదర్శాలు మాట్లాడితే సోషల్ మీడియా కన్ఫైన్ అవుతుంది తప్ప గ్రాస్ రూట్ లెవెల్లో ఒక కౌన్సిలర్గా కూడా గెలవలేమన్నా. ప్రజల అభిప్రాయాల మేరకు నడుచుకుంటూ వెళ్ళిపోతే గుంపులో గోవింద కులంతో నారాయణ అయిపోయింది కదా.